నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తుగా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటివరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉండగా కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్లు బీఆర్ఎస్కే పడ్డాయన్న అంచనా ఉంది. బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచేందుకు తన ప్రభుత్వంపై వస్తున్న కామెంట్లకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటూ బలమైన నాయకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కమ్మ ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు తాజాగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.